హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ సాయి. ఈరోజైతే మనం కాశీ వెళ్తున్నాం మా అమ్మ నాన్నతో కలిసి. మా నాన్న చనిపోయాడు కదా, ఎలాగ తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా? మా నాన్నగారు అస్థికలు తీసుకెళ్తున్నాను. ఫస్ట్ టైం మా అమ్మని ఫస్ట్ క్లాస్ ఎక్కిపోతున్నా ట్రైన్లో. 5 days ఉంటాం కాశీలో, ప్రయాగ్రాజ్లో తిరుగుతాం. ఒంగోలు నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒంగోలు నుంచి కాశీ వరకు జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను. కాశీలో ఎక్కడెక్కడ తిరిగాం, ఏమేమి చూసాం కూడా చూపిస్తాం. చనిపోతే దాన సంస్కారం కానీ లేదా అస్థికలు కానీ కాశీలో కలిపితే చాలా మంచిది, వాళ్ళకి మోక్షం కలిగించిన వాళ్ళు అవుతాం. ట్రైన్ అయితే ఈవినింగ్ 5కి, అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం రైల్వే స్టేషన్లోనే. మా అమ్మగారికి అంతా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం నాతో రావడం అండ్ ఫస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్ళడం కూడా. ట్రైన్ అయితే వచ్చేసింది, ఇంకా పదండి లోపల చూద్దాం. బ్లాగ్ అంతా నేను DJI Pocket 3లో రికార్డ్ చేస్తున్నాను. 4K తోటి వస్తుంది. అమ్మ అయితే బోర్ కొడుతుందని అక్కలతో వీడియో కాల్ మాట్లాడుతుంది. అయితే ప్రయాగ్రాజ్ వరకు వచ్చేసాం. ఇంకా 120 kilometers ఉంది. ఎర్లీగా చూపిస్తుంది, మామూలుగా అయితే 11:30 చూపించింది, కానీ 9:30 కల్లా రీచ్ అయిపోతాం. ఇలాంటి ఫస్ట్ క్లాస్లో కదా మన పేరెంట్స్ని తీసుకెళ్లాల్సింది. ఇలాంటి వాటిల్లో తీసుకెళ్తే వాళ్ళు చుట్టుపక్కల ఎన్ని ఊర్లు చెప్పుకుంటారు. అదే కదా వాళ్ళకి ఈ చిన్న చిన్న సంతోషాలు చాలు కదా. ఒక రూమ్ లా ఉంటుంది ఫస్ట్ క్లాస్ అంటే, సపరేట్ రూమ్ లాగా. మనకి కర్టన్స్, డోర్స్ అన్నీ ఉంటాయి. మేము కరెక్ట్గా 10:40కి అయితే వారణాసి రీచ్ అయిపోయాం. అక్కడ ఒక ఆటో మాట్లాడుకొని, ఆటో వాళ్ళు మటుకు చాలా స్కామ్ చేస్తుంటారు. మీరు మటుకు ఎంతో కొంత తక్కువగా మాట్లాడడానికి ట్రై చేయండి. నేనంటే ఆల్రెడీ ఒకసారి వచ్చా, కానీ రాని వాళ్ళు ఉంటే మటుకు చాలా కష్టం. రాగానే వర్షంతో అయితే వెల్కమ్ చెప్పింది మాకు మటుకు. మేము ఉండే హోటల్కి అక్కడి నుంచి ఒక 7 kilometers ఉంది. 7 kilometers 100 rupees తీసుకున్నాడు. ట్రాఫిక్ మటుకు చాలా ఎక్కువగా ఉంది వారణాసిలో. మేము ఉండే స్టేకి వచ్చేసాం. దినా చాట్ బండార్ ఎదురుగా శ్రీ లక్ష్మీ బాలాజీ హోటల్ అని ఉంటుంది, మన తెలుగు వాళ్ళదే అది. పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి మేమైతే కాలభైరవ్ టెంపుల్కి వెళ్తున్నాం. కాలభైరవ్ టెంపుల్ దగ్గర మటుకు చాలా స్కామ్ చేస్తారు షాపుల వాళ్ళు. ఎవ్వరు అవేం పట్టించుకోకుండా లాస్ట్ వరకు చెప్పులు వేసుకెళ్ళచ్చు. అక్కడ చెప్పులు అక్కడ పెట్టేది 100 రూపాయలు, 150 రూపాయలు తీసుకుంటారు అక్కడ సామాన్ కొనిచ్చి. మనం ఎలా కొనమని చెప్పి అది ఒక్కటి మటుకు జాగ్రత్తగా ఉన్నాను కాలభైరవ్ టెంపుల్ దగ్గర. వాల్ పెయింటింగ్ మటుకు చాలా ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా ఇలా లేదు, ఇప్పుడు కొత్తగా పెయింట్ చేశారు. అమ్మ ఇంటి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుందాం అంటున్నారు. అమ్మకు ఆపరేషన్ చేయించున్నారు కాబట్టి సన్లైట్ పడకూడదని ఆ గ్లాసెస్ పెట్టాను. అమ్మకైతే అసలు నచ్చలేదు. ఇక్కడ స్ట్రీట్స్ అన్ని చాలా గలీజ్గా ఉన్నాయి అంటుంది. అందరు వర్షాలు వచ్చి వరదలు అంటున్నారు కదా కాశీలో మటుకు. ఫుల్ చెమట పోసి తడిచిపోతున్నాం. మీకు కానీ డిమార్ట్లో ఫ్యాన్స్ కానీ ఉంటే అవి తెచ్చుకోండి కన్ఫామ్గా, లేదంటే ఈ చెమట మటుకు అసలు అల్లాడిపోతున్నారు. కాలభైరవ్ టెంపుల్లో మటుకు చాలా రష్గా ఉండింది ఈరోజు. కాలభైరవ్ టెంపుల్లో దర్శనం అయిపోగానే అక్కడి నుంచి ఒక రిక్షా పట్టుకొని డైరెక్ట్ మృత్యుంజయ టెంపుల్కి వచ్చేసాం. మృత్యుంజయ టెంపుల్లో అది కొన్ని చూపిస్తున్నా కదా, ఆ బావిలో వాటర్ తాగితే మనకి మృత్యాన్ని జయించినట్టు అంటారు. ఆ బావిలో నీళ్ళు మటుకు తప్పకుండా తాగండి. అక్కడి నుంచి మళ్ళీ రిక్షా మాట్లాడుకొని డైరెక్ట్ మా రూమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ రిక్షా వాళ్ళు మటుకు చాలా కష్టపడుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఎక్కడికి ప్లాన్ చేయట్లేదు. అమ్మకి సర్జరీ జరుగుతుంది కాబట్టి ఎక్కువ తిప్పట్లేదు. వచ్చి హోటల్కి వచ్చేసి తినేసి, మన ఆంధ్ర తెలుగు ఫుడ్డే ఉంటుంది, తినేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ దశాశ్వమేధ ఘాట్లో గంగారతి చూసాం. గంగారతి చూసామంటూ అదొక రీఫ్రెష్నెస్గా ఉంటుంది. ఇప్పుడైతే గంగారతి చూపిస్తుంది చూడండి. మా అమ్మ అయితే మా అక్కలు వీడియో కాల్ చేసి చూపిస్తుంది.
नाथ स्वामी सखा हमारी, नाथ स्वामी सखा हमारी, हे नाथ नारायण वासुदेव, हे विष्णु हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, भगवती గంగారతి అయిపోగానే అక్కడి నుంచి ఈవినింగ్ డిన్నర్ చేసి హోటల్కి అయితే వచ్చేసాం. ఇలాగే డైలీ 5 days మటుకు నేను వ్లాగ్స్ చేస్తాను. ఇదే నా ఫస్ట్ టైం వ్లాగ్స్ చేయడం. తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.